చూడండి మటన్ కర్రీ ఎంత చక్కగా అయిందో. ఇలా గ్రేవీగా ఉండాలి. మటన్ కూడా చక్కగా ఉడికింది. గ్రేవీ ఇంత చిక్కగా రావాలి అంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమతి వ్లాగ్స్. సర్వే జనా సుఖినో భవంతు. నేను ఈరోజు ఒక 1/2 kg మటన్ వండుతున్నానండి. దానికి మనం ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత మనము ఆనియన్స్, ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు మనం ఇందులోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కాస్త పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 3 టీ స్పూన్స్ కారం పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి. సాల్ట్ కొంచెమే వేస్తున్నానండి, మటన్ ఉడకదు కాబట్టి సాల్ట్ వేస్తే ఎక్కువ. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇవన్నీ ఇలా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పుదీనా, కాస్త కొత్తిమీర వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటా చిన్నగా ముక్కలు చేశాను. ఇది కూడా కొంచెం ఉడికే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. నేను మటన్ కుక్కర్లో వండట్లేదండి, ఇలా ప్యాన్లో వండుతున్నాను. ఎందుకంటే మటన్ చక్కగా లేతగా ఉంది. మనం ఇలా ప్యాన్లో వండుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి కుక్కర్లో కంటే. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ పోసుకొని మూత తీసి చూద్దామండి. చక్కగా ఆయిల్ బయటకు వచ్చింది. ఆనియన్స్, టమాటా ఇవన్నీ మంచిగా ఉడికాయి. ఒక చిన్న 1/2 టీ గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టాను. ఇప్పుడు మనం ఇందులోకి మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ను వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని ఆయిల్లోనే ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి మటన్ని. మూత తీసి చూద్దామండి మటన్ ఉడికిందా. చూడండి మంచిగా వాటర్ వచ్చాయి, చక్కగా ఆయిల్లో ఉడికింది. ఇలా ఆయిల్లో ఉడికించడం వల్ల మటన్ మంచిగా ఉడుకుతుందండి. మటన్కి మనం వేసిన ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ మంచిగా పడతాయి అన్నమాట. ఇప్పుడు దీనికి కావలసిన గ్రేవీ కోసం కావలసినంత వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువగా పోసుకోవద్దండి. ఈ మటన్ కాస్త మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక 15 మినిట్స్ బాయిల్ చేయాలండి. ఎందుకంటే మటన్ కదా, ఒక 15 మినిట్స్ బాయిల్ చేస్తే అది చక్కగా ఉడుకుతుంది. చూద్దామండి మటన్ దగ్గరికి అయిందో. చక్కగా ఆయిల్ బయటకు వచ్చిందండి. ఇందులోకి మనము అప్పుడు సాల్ట్ కొంచెమే వేసుకున్నాం కదండి. ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, కాస్త కొత్తిమీర వేసుకొని మనం కలుపుకోవాలి. చూడండి గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో, మంచిగా చిక్కగా ఉంది కదండి. మటన్ కూడా లేతది కాబట్టి మంచిగా ఉడికిపోయిందండి. ఇందులోకి మనము పచ్చిమిర్చి వేయొద్దండి. మటన్ కానీ చికెన్ కానీ మంచిగా కారం పొడితో చేసుకుంటే ఇలా చక్కగా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో మటన్ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.